వైసీపీ ఉత్తర నియోజకవర్గం ఆత్మీయ సమావేశం. జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేశారు. వైసీపీ విజయం కోసం ఎంతో కష్టపడ్డారు. 5 ఏళ్లుగా కేకే రాజు నిత్యం ప్రజల మధ్యనే ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీ గెలుపు ఖాయం. చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ ఎండనక వర్షంలోనూ పనిచేసిన వైసీపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. కేకే రాజు విజయం ఎవరూ అడ్డుకోలేరు. కేకే రాజు గెలుపు ఖాయం. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు మాట్లాడుతూ విశాఖ జిల్లా సూపర్ హీరో కేకే రాజు గత ఎన్నికల్లో ఓటమి చెందిన ప్రజాసేవలో జీవించారు. సీఎం జగన్కి వీర విధేయుడు కేకే రాజు. కేకే రాజు మాట్లాడుతూ జగన్ ఆశీస్సులతో రెండోసారి పోటీ చేశాను. వైసీపీ శ్రేణులు పడిన కష్టం మరువను. ఎన్నికల్లో కూటమి అసత్య ప్రచారం చేసింది. ఉత్తరంలో వైసీపీ గెలుపు ఖాయమని అన్నారు. అలాగే రజనీ గారికి, వెంకటలక్ష్మి గారికి, చిరంజీవి గారికి, కాగూరు గారికి, సుశీల గారికి, శ్రీనివాస్ గారికి, ఆనంద్ సింగ్ గారికి, ప్రతి నాయకు కూడా చేతులు నమస్కరించి తెలియజేస్తున్నాం. మరి ప్రతి వార్డులో ప్రతి కేకే రాజు గెలవాలి. గతంలో తక్కువ తేడాతో ఓడిపోయారు. ఆయన 5 సంవత్సరాలు నిత్యం ప్రజల్లో ఉన్నారు మనతో పాటుగా. మరి ఆయన గెలాలి, ఆయన గెలిపించుకోవాలనే తపంతో ప్రతి వ్యక్తి కూడా ఇందులో కష్టపడ్డారు. ఇందులో ఏ వ్యక్తి కూడా కష్టపడలేదని చెప్పలేం. అది ఆయన కూడా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ ఉంటేనే నేను ఉన్నానని చెప్పి ఆయన మాకు చెప్పడం జరిగింది. దయచేసి ఈ నాయకత్వాన్ని రాబోయే రోజుల్లో కంటిన్యూగా మనం ప్రతి ఎమ్మెల్యే దీంట్లో కూడా ఆయన్నే మనం గెలిపించుకోవాలని చెప్పి, ఇలాంటి నాయకత్వం మనకు అవసరం అని చెప్పి, తద్వారా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి మీ అందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఎలక్షన్లో ప్రతి కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా అందరూ కూడా కష్టపడ్డారు. ప్రతి నిమిషం కూడా వాళ్ళు మన ఎలక్షన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలని వాళ్ళు తప్పించి మరి ఇన్ని రోజులు ఎలక్షన్ చేశారు. వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పాలి అని ఈరోజు కార్యక్రమం పెట్టారు. దీనికి పెద్దలు, గౌరవనీయులు, మరి మన రాజ్యసభ సభ్యులు, డైనమిక్ లీడర్ చూసారా, డైనమిక్ గా ఎలా ఇచ్చారైనా ఆయన యాంగిల్ మరి బాబురావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి కేకే రాజు గారికి, ఎమ్మెల్యేగా చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఒక ఎండను లెక్క చేయకుండా ఆ రోజు మన అదృష్ట ప్రకారంగా ఎండుంది. కాంగ్రెస్ కార్యకర్తకు, నాయకులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏదైతే కేకే రాజు గారు పంపించినటువంటి నాన్ పొలిటికల్ ఏదైతే అబ్జర్వర్స్ ఉన్నారో వారి వ్యాపారాలు కూడా పక్కన పెట్టి, ఎవరైనా ఉంటే వారు కూడా వ్యాపారాలు పక్కన పెట్టి ఈ నెల రోజుల పాటు మనతో వార్డుల్లో మరి రిస్క్ బేర్ చేసి కూడా నేను చూసినటువంటి పరిస్థితి, కేకే రాజు గారిని అడ్డుకోవడానికి మరి కొంతమంది దుర్మార్గులు మరి ఎలాంటి దుర్మార్గ పని చేశారో మీ అందరికీ తెలుసు. ఎప్పుడైనా సరే మన జగన్ గారు అంటూ ఉంటారు, పైన దేవుడు ఉన్నాడు, నాతో ప్రజలు ఉన్నారని చెప్పేసి. అది నగ్న సత్యంగా ఈరోజు జరిగినటువంటి కేకే రాజు నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, బూత్ కన్వీనర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చెమటొచ్చి మీరు కష్టపడినటువంటి తీరి కానీ, మీరు కష్టించినటువంటి కష్టానికి కానీ మీ రుణం కేకే రాజు గారు తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం వారు పేరంటే ఉత్తర నియోజకవర్గమే అని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. నిజంగా మన గౌరవ ముఖ్యమంత్రి
వారు 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి చాలా మంది ఒకసారి ఏదో 1000-2000 ఓట్లతో ఓడిపోతే మర్చిపోయి వ్యాపారాల్లోనూ లేకపోతే మిగతా పనుల్లోనూ నిమగ్నం అవుతారు. కానీ కేకే రాజు గారిని నేను మొట్టమొదటి నుంచి కూడా నేను అంత పరిశీలిస్తున్నాను. ఓడిపోయిన రోజు నుంచే ఆయన ఎక్కడ మరి దేవుణ్ణి ఏ దేవుణ్ణి ఆయన నిజంగా కొలుసుకుంటాడో తెలియదు, కానీ ఆయన ఆ రోజు నుంచే నేను ఉత్తర నియోజకవర్గంలో మళ్ళీ ప్రజల కోసం పాటుపడాలి, ప్రజల కోసం జీవించాలి, ప్రజలతో నివసించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో జయంతో నిజంగా పనిచేసినటువంటి చక్కటి మనిషి, యువకుడు. చెప్తున్నాను, ఈ రోజున నార్త్ కాన్స్టిట్యున్సీలో 25,000 నుంచి 30,000 మెజారిటీ, 25,000 నుంచి 30,000 మెజారిటీ నాకున్నటువంటి పరిజ్ఞానంలో నేను చెప్తున్నాను. ఒక ఓటు తగ్గితే నిజంగా నిజంగా మీ అందరికీ కూడా క్షమాపణ చెప్పుకుంటాను. నిజంగా నేను అందరూ కూడా చెప్తున్నాను, 25,000 నుంచి 30,000 మెజారిటీ నార్త్ కాన్స్టిట్యున్సీకి తప్పనిసరిగా వస్తాయని నేను నమ్ముతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైనటువంటి విధేయుడు, నిజమైనటువంటి సేవాపరుడు, ఈ పార్టీకి నిజంగా కార్యకర్త ఎవరైనా ఉన్నారంటే అది నిజంగా విశాఖపట్నం సిటీలో కేకే రాజు గారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. నిజంగా ఈ రోజున లేకపోతే మనకి అదృష్టం ఏంటంటే ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ కూడా మనకు లేదు. అర్బన్ లో ల్యాండ్ టైటిలింగ్ తక్కువ. అర్బన్ లో మన పార్టీని ఎంత దారుణంగా వాళ్ళు మోసం చేశారంటే, గ్రామాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ కాకుండానే వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు చాలా మోసం చేశారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను, అదృష్టం మీ అందరికీ కూడా కలుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. జన్మనిస్తే ఈ రోజు మళ్ళీ రెండోసారి నేను అభ్యర్థిగా నిలబడడానికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆశీర్వదించడానికి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించి నాకు పునర్జన్మనిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మొన్న జరిగిన ఎన్నికల సమయంలో ఈరోజు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరే అభ్యర్థి అనే విధంగా ఏ విధంగా పోరాటం చేశారనేది మనందరికీ కూడా తెలిసిందే. మీరు చేసిన పోరాటానికి, మీరు పార్టీ కోసం కష్టపడి తీరుకి, మీరు పడిన కష్టం కృషికి తప్పకుండా నేను ఆజన్మాంతం కూడా మీ అందరికీ కూడా రుణపడి ఉంటానని, తప్పకుండా ఆ రుణాన్ని ఉంచుకోకుండా తప్పకుండా మీలో ఒక్కడిగా, మీ కుటుంబ సభ్యుడిగా నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీ శ్రేయస్సు కోసం, మీ ప్రయోజనార్థం నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా నిస్వార్థంగా, నిజాయితీగా మీకోసం పాటుపడతానని మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. ఈరోజు ఎన్నికల సమయంలో మన నాయకుడి పైన, మన పార్టీ పైన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పత్రికలు కానీ, ఛానల్స్ లో కానీ మంచిని కూడా చెడుగా చూపించే ప్రయత్నం, విష ప్రచారాలు, దుర్మార్గ ప్రసారాలు, అసత్యాలతో, అబద్ధాలతో ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మొక్కవాని ధైర్యంతో ఎక్కడ కూడా మన పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా జరిగిన ఎన్నికల సమయంలో పోరాటం చేసి సైనికుల్లా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి మేము ఉన్నామని ఈరోజు సైనికుల్లా పోరాటం చేసిన మీ అందరికీ కూడా నేను శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఎన్నికల సమయంలో విశాఖపట్నం నియోజకవర్గం నుంచి తప్పకుండా గెలుస్తున్నాం, మనం గెలిచి తీరుతాం. అంతేకాకుండా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాష్ట్రంలో 2019 కంటే కూడా మెరుగైన పల్లెలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలో రాకపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలోనే రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో
రేపు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో దశాబ్దాలుగా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనక్కి నెట్టిపోయిన ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకునే విధంగా ఈ దేశంలోనే అగ్రగామి నగరంగా విశాఖపట్నం, ఈ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందే ప్రాంతంగా ప్రపంచ పటంలో కూడా నిలిచిపోయే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రేపు అభివృద్ధి చెందబోతా ఉంది. ఇది అక్షర సత్యం, ఇది జరిగి తీరుతుంది, ఇది 100% కూడా జరిగి తీరుతుంది. ఎందుకంటే ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ రోజు మన అందరం కూడా మన నాయకుని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లోనే కాదు, ఆయన వ్యక్తిత్వం గాని, ఆయన నడవడిక గాని, ఆయన ఆలోచన ద్వారా ఈ స్వాతంత్ర భారత 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లోని కూడా ఉన్న నాయకులందరూ కూడా మాట మీద నిలబడితే జగన్మోహన్ రెడ్డిలా నిలబడాలి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డిలా చేయాలి, సుపరిపాలన అందిస్తే జగన్మోహన్ రెడ్డిలా చేయాలి అని ఈ రోజు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి కొని ఈరోజు ఆలోచించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి నిజంగా మళ్ళీ చెప్తున్నాం, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యం